మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తరుణ్కి ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు తన ప్రాణాలు అడ్డేసి రక్షించింది. తనకి పిల్లల మీద ఉన్న మమకారానికి ప్రాణత్యాగానికి కూడా వెనకాడదు. వాళ్లే ప్రాణంగా ప్రపంచంగా బ్రతుకుతూ ఉంది. అలాంటి జననికి చిన్నాని దూరం చేసి దేవుడు చాలా అన్యాయం చేశాడనిపిస్తుంది. నవమాసాలు మోసి కని పెంచిన ఏ తల్లి పిల్లవాడిపోతే ధైర్యంగా ఉండలేదు. సృష్టిలో మాతృప్రేమకి మించింది ఏదీ లేదు. పాపం జనని బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. గుణ, శివ, చిన్న యాక్సిడెంట్లో తెలిసిందిరా. తరుణ్ చెప్పాడు. వార్త వినగానే ఉండలేకపోయాను. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసా. వదినలా ఉందిరా. పాపం చిన్న కోసం విలవెల్లాడిపోతుంది కదూ. అవునరా, నేను అక్కడ జనని బాధ చూస్తూ నిలబడలేకపోయాను. పలకరించే ధైర్యం కూడా సరిపోలేదు. ఆమె రోదన భరించలేకపోయానురా. పగవాళ్లకు కూడా అంత కష్టం రాకూడదనిపించింది. నాకు కూడా చిన్నాతో చాలా అనుబంధం ఏర్పడిందిరా. వాడు చాలా మంచివాడురా. అమాయకుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు. చేయి చాచి అడగడానికి ఇష్టం లేక పాపం తనే కష్టపడి తన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించే ప్రయత్నం చేసేవాడు. చిన్నగాడిని చూస్తే చాలా గర్వంగా ఉండేదిరా. మంచి వాళ్ళకి ఎందుకురా మరణం ఇంత తొందరగా వస్తుంది. నాకు నిన్నటి నుంచి మనసులో లేదురా. ఏదైనా మనం చేయగలిగింది ఉందిరా. విధి దానికి ఎవరైనా తలంచుక తప్పదు. ఇలాగే జనని పక్కన కూర్చొని జననిని దగ్గరికి తీసుకొని ఓదార్చాలనిపించింది. కానీ నాకెందుకో ధైర్యం సరిపోలేదురా. తన కన్నీళ్లు తుడవాలని మనసు ఆరాటపడింది. కానీ చేతులు వణికాయరా. జనని, వద్దు, బాధపడకు, మేమంతా నీకు తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పాలనిపించింది. కానీ చేత కాలేదు. మాట పెకిలి రాలేదు. ఆవిడ బాధ నా గుండెని కలిచివేసిందిరా. తరుణ్ ఎంతగా ఓదార్చాడో, పలకరించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ తను ఏడుస్తూనే ఉండిందిరా. చిన్నాని చూస్తూ అలా నిర్జీవంగా ఉండిపోయింది. నాకు కూడా మనసుందిరా, అది బాధపడుతుందిరా. కానీ జననికి ధైర్యం చెప్పడానికే ఎందుకో వెనకాడుతుంది. వస్తుందిరా, ఆ రోజు కూడా వస్తుంది. నువ్వు బాధపడకు. ఓదార్చడానికే కాదురా, జీవితంలో నేనున్నాను జనని అని చెప్పే రోజు కూడా తప్పకుండా వస్తుంది. చూద్దాం. నువ్వన్నవే విధి. ముందు ముందు ఈ జీవితాలని ఎలా మారుస్తుందో చూద్దాం. అవును, తరుణ్ ఎక్కడున్నాడ్రా? వాడక్కడే
జనని దగ్గరే ఉన్నాడ్రా. వాడున్నాడు, ఓదార్చగలడు అన్న ధైర్యంతోనే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. వాడమ్మంటే ప్రాణం. పోయిన ప్రాణం తీసుకురాలేకపోవచ్చు, కానీ జననేని ఆ దుఃఖంలో నుండి కాస్త యువతలు పడేయగలడనే నమ్మకం నాకుందిరా. ఒక్కసారెళ్ళి వదిన్ని పలకరించరా. అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? అదేనమ్మా, జనని గారింటి దాకా వెళ్ళొస్తాను. ఎందుకమ్మా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? నిన్నంతా అక్కడే ఉన్నావు కదా. చిన్నపిల్లవి, నువ్వు ఆవిడ్ని పరామర్శించడం ఏంటి? వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడుందని చెప్పారు కదా, ఆవిడ చూసుకోలేదా? ధైర్యం చెప్పలేదా? అలా అని కాదమ్మా, ఎందుకు చిన్న మమ్మల్ని రక్షించడానికి చనిపోయాడు కదా. నాకెందుకో ఈ టైంలో ఆవిడ పక్కన ఉండాలనిపిస్తుంది. వెళ్ళి తొందరగా వచ్చేస్తాను కదా. సరే, నీ ఇష్టం. బుజ్జమ్మా, ఒక్క నిమిషం. ఏంటి నాన్నా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏంటి నాన్నా? నువ్వు ముందులరా. ఏంటి నాన్నా? ఏదో మాట్లాడాలన్నారు, చెప్పండి నాన్నా. ఏమీ లేదమ్మా, నేను మళ్ళీ దుబాయ్కి వెళ్లేలోపు నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అదేంటి నాన్నా, మీరు దుబాయ్కి వెళ్ళడం ఏంటి? వెళ్ళేలోపు నాకు పెళ్ళంటున్నారేంటి? అసలు మీరు అక్కడికి మళ్ళీ వెళ్ళకూడదు. నేనే చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కదా. కానీ మీరేంటి పెళ్లి చేసి పంపించాలంటున్నారు? అయినా ఇప్పుడే నాకు పెళ్ళేంటి నాన్న? నాకు పెళ్ళి అవే ఇష్టం లేదు నాన్న. అలా అనకమ్మా. నేను దుబాయ్ ఒక్కసారి వెళ్ళక తప్పదు. రాసిన అగ్రిమెంట్ పూర్తి చేసుకుని రావాలి కదా. నాకు మీకు దూరంగా ఉండాలని లేదు, కానీ ఒక బాధ్యత గల ఆడపిల్ల తండ్రిగా ఆలోచించాను. ఈ మధ్య జరిగినవన్నీ నా కళ్ళతో నేను చూశాను కదరా. నాకు భయంగా ఉంటుంది కదా. వెళ్ళక తప్పదు, వదిలేసి వెళ్ళలేను. నేను భయంతో వెళ్ళి నిన్ను భయంలో బ్రతికేలా చేయకూడదు కదా. అందుకే నిన్ను ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టి నేను కాస్త ధైర్యంగా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు నాన్న మీరు వెళ్ళడం? ఇక్కడే ఉండొచ్చు కదా. చెప్పాను కదమ్మా, కాంట్రాక్ట్ సైన్ చేశాక పూర్తి చేసుకోవాలి కదా. ఈ ఒక్కసారికి వెళ్ళి రావాలి, తప్పదమ్మా.
వెళ్ళరండి, కానీ ఈ పెళ్ళెందుకు నాన్న? నా ధైర్యం కోసం బుజ్జమ్మ.